రా అమ్మ, మీరు నా ప్రతి వీడియోలో ఉన్నారు కదా. ఇప్పుడు మీ ఇద్దరికి కొన్ని టెక్ కాన్సెప్ట్స్ అడుగుతాను, మీరు ఎలా ఆన్సర్ చేస్తారో చూస్తాను. అలేఖ్య, నీ క్వశ్చన్ ఏంటంటే సిడిఎన్ సర్వర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు సాల్ట్ ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటాము. రెగ్యులర్గా మనం అదే ప్యాకెట్ నుంచి యూజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఈజీగా యాక్సెస్ చేయడం కోసం స్మాల్ కంటైనర్స్లో పెట్టుకుంటాము. ఒక కంటైనర్ కిచెన్ దగ్గర యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, ఇంకో కంటైనర్ డైనింగ్ టేబుల్ దగ్గర యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఒకవేళ అది అయిపోతే మళ్ళీ మెయిన్ సాల్ట్ ప్యాకెట్ నుంచి తీసుకొని ఈ స్మాల్ కంటైనర్స్లో రీఫిల్ చేస్తాం. అలాగే డిఎన్ఎస్ సర్వర్ కూడా. ఓ, సిడిఎన్ సర్వర్స్ అంటే సాల్ట్ కంటైనర్ లాంటిది అనమాట. ఆ కంటైనర్లో సాల్ట్ అయిపోతే మనం మెయిన్ ప్యాకెట్ దగ్గరికి వెళ్తాం. అమ్మా, మెసేజ్ క్యూ అంటే ఏంటి? నేను చపాతీలు చేశాను. మీరు అందరూ టీవీ చూస్తున్నారు. మీకు ఎవరికి చపాతీలు తెచ్చి నేను ఇవ్వలేదు. టేబుల్ మీద హాట్ బాక్స్లో పెట్టాను నేను. మీరు ఒకరు వెళ్ళి చపాతీలు తీసుకున్నారు. ఆ హాట్ బాక్సే మెసేజ్ క్యూ అంటారు. అంటే ఇక్కడ చపాతీలు చేసిన వాళ్ళు ప్రొడ్యూసర్స్, చపాతీలు తినేవాళ్ళు కన్జ్యూమర్స్. నీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్ సర్వర్స్కి AWS లాంబ్డాకి డిఫరెన్స్ ఏంటి? ఇంట్లో మెయిడ్ ఉంటారు. సో ఆమె పర్టికులర్ వర్క్స్ చేయడానికి లైక్ హౌస్ క్లీనింగ్కి, వెజల్స్ క్లీనింగ్కి మంత్లీ మనం ఇంత మనీ అని పే చేస్తాం, రైట్? బట్ కొన్ని టెంపరీ సర్వీసెస్ ఉంటాయి. వాష్రూమ్ క్లీనింగ్ ఉంటుంది, అది రెగ్యులర్గా అయితే మనం సర్వీస్ చేయించుకోము కదా. అలాంటి వాటికి టెంపరీగా ఒక మెయిడ్ని హైర్ చేసుకుంటాము. వన్స్ ఆ సర్వీస్ అయిపోగానే మనీ ఇచ్చేస్తాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ హైర్ చేసుకుంటాము. ఇన్ ద సిమిలర్ వే మెయిన్ సర్వర్కి AWS లాంబ్డా సర్వర్కి డిఫరెన్స్ ఏంటంటే మన పర్మనెంట్ మెయిడ్కి టెంపరీ మెయిడ్కి ఉన్న డిఫరెన్స్. ఇన్ని క్వశ్చన్స్ మాకు అడుగుతున్నావు కదా, మేము నీకు ఒక క్వశ్చన్ అడగనా? ఏంటి అడుగు, చెప్పు. గార్లే పిండితో చేస్తారు, చెప్పు శబరి. గార్లే పిండి చేస్తారు, అబద్ధం తెలీదా? సున్నిపిండి.